ఈ దినము దేవుని ప్రజలముగా మనము నూతన నిబంధన కాలములో ప్రియులారా, యేసుక్రీస్తు వారి మరణ పునరుద్ధానాలు జరిగిన తర్వాత మనుషుడికి దేవుడు అనుగ్రహించిన విలువైన రక్షణను అనుభవిస్తూనే వస్తున్నాం. ఎందుకనంటే యేసు ప్రభు వారు భూలోకమునకు రాకమునుపు మనుషులపైన పాపము, బలహీనతలు, శాపాలు, అలాగనే ప్రియులారా మనుషుని జీవితాన్ని అతలాకుతలము చేసే విషయాలు ఎన్నో, వాటికి మనుషుడు బందీ అయి ఉన్నాడు. సో యేసుక్రీస్తు ప్రభువారు మరణ పునరుద్ధానాలు తర్వాత దేవుడు వీటన్నిటినీ సిలువనే మ్రాను మీద ఆయన ప్రతిదాన్ని దేవుడు జయించాడు. అందుకే మనం ఎగ్జాంపుల్గా కట్టబడిన గాడిద గురించి చదువుతాం. ప్రభువారు అన్నాడు, ఆ గాడిద నాకు కావలను అన్నాడు ఆయన. సో అది కట్టబడి ఉంది, విడుదల లేకుండా ఉంది, ప్రియులారా సంరక్షణ లేకుండా ఉంది. కానీ వన్స్ యేసు ప్రభు వారు ఎప్పుడైతే దాని మీద కూర్చున్నారో దానికి ముందు ప్రశస్తమైన వస్త్రాలు పరిచారట. ఎందుకంటే ఆ దినాల్లో వస్త్రాలు చాలా ఎక్స్పెన్సివ్, విలువ కలిగినవి. ప్రియులనంత మాత్రమే కాదు, దానికి దేవుడు ఘనతనిచ్చాడు. మనం చదువుతున్నాము ప్రియులరా, ఎక్కడో తుప్పల మధ్య చెట్ల మధ్య తిరిగేది ఇప్పుడు మంచి వస్త్రాల పైన అది నడుస్తూ ఉంది. సో ఇదంతా దేవుని మహాకృప. మనుషుని జీవితాన్ని ఎగ్జాంపుల్గా దీన్ని తీసుకుంటే గనక దేవుడు మనకు కూడా విడుదలను కలుగు చేసి క్షేమమునిచ్చి ఆయన ఘనత లేని మనకు దేవుడు ఘనతను దయచేశారు. అలాగనే మన జీవితాలు కూడా ప్రియులారా లోకంలో ఉన్నప్పుడు ఎందుకు పనికిరానివి, ప్రియులారా చెదరించుకున్న జీవితాలు ఒక దినమున మనల్ని అందరూ కూడా లోకంలో వాళ్ళు, వీడు చస్తే బాగుండ్రా అన్నటువంటి వాడు కూడా చాలామంది లేకపోలేదు, లేకపోతే ఈమె పోతే బాగుండన్న వాళ్ళు కూడా లేకపోలేదు. సో ఇన్ని విషయాలను దేవుడు మనలను విడిపించి క్షేమమునిచ్చి తన విలువైన రక్షణ ఇచ్చిన దేవునికి మనం మనసారా హృదయమారా దేవునికి ఎన్ని స్తుతులు చెల్లించినా ఆయన రుణమును తీర్చజాలం.